వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. ఓం నమ శివాయ. జూలై 13వ తేదీ సోమవారం. ఈరోజు శివుడి జన్మ నక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది. అదే రోజు మాస శివరాత్రి రావడం మరో విశేషం. అన్నీ ఇలా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈరోజు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ఇంట్లో కానీ శివాలయంలో కానీ వీలైతే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శివాష్టకం, శివ పంచాక్షరి, శివ అష్టోత్తరం ఏదైనా సరే చదువుకోండి. ఆ బోళాశంకరుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నేనైతే ఇప్పుడు మీకు ఈజీగా ఉండే మంత్రం చెప్తాను, అది చదవండి లేదా వినండి. శివపురాణంలో చెప్పబడిన ఈ ఒక్క చిన్న మంత్రాన్ని రోజుకు కనీసం 3 లేదా 11 సార్లు చదువుకోవచ్చు. విశేషమైన ఫలితం కోసం చదవాలనుకుంటే 21 లేదా 108 సార్లు జపించండి. 21 రోజులు లేదా 42 రోజులు కూడా జపించవచ్చు. కాలహర, కష్టహర, దుఃఖహర, దారిద్రహర, సర్వరోగహర, సర్వపాపహర మహాదేవ ఓం నమః. పార్వతీపతయే హర హర మహాదేవ్. దీని అర్థం తెలుసుకుందాం. కాలము అంటే మృత్యువు. కాలహర కాలచక్రాన్ని, అకాల మృత్యు భయాన్ని హరించేవాడు. అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయండి ఇది చదవటం వల్ల. కష్టహర జీవితంలోని కష్టాలను, ఆటంకాలను దూరం చేసేవాడు. దుఃఖహర మనోవేదనను, దుఃఖాన్ని, శోకాన్ని తొలగించేవాడు. దారిద్రహర దరిద్రాన్ని, ఆర్థిక ఇబ్బందులను, లేమిని పోగొట్టేవాడు. సర్వరోగహర శారీరక, మానసిక సమస్త రోగాలను నయం చేసేవాడు. సర్వపాపహర మనకు తెలియకుండా చేసిన సమస్త పాపాలను, కర్మలను క్షమించేవాడు. ఓం నమః పార్వతీపతయే అహరహర మహాదేవ్. పార్వతీదేవి భర్త అయిన ఆ పరమశివునికి, మహాదేవుడికి నమస్కారములు. ఈ మంత్రంలో హర అంటే హరించేవాడు అని అర్థం. అంటే మీ కాలభయాన్ని, కష్టాలని, దుఃఖాన్ని, దారిద్రాన్ని, రోగాలు మరియు పాపాలు ఆ పరమశివుడు దూరం చేస్తాడు. ఈరోజే ఈ మంత్రాన్ని జపించటం ప్రారంభించండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని రాయటం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.